ఆ రోజు దుర్యోధనుడితో, మేము నీ హితస్సు కోరుకున్న వాళ్ళం. నీ బ్రతుకెంతో పాండవుల బ్రతుకు కూడా మాకంతే ముఖ్యం. ఎప్పుడూ గూడా నీ వైపు పక్షపాతము, వాళ్ళ వైపు పక్షపాతము, నీ వైపు చులకన భావము చూపించలేదు దుర్యోధన. ఈ బయట నుంచి వచ్చాడే తోడేలు, ఆ తోడేలుని నమ్మి జీవితకాలం మోసపోయావు నువ్వు. నీకు మళ్ళీ నేను ఒక్క విషయం చెప్తాను. కాసేపు నువ్వు నా కళ్ళల్లో చూచి, వాడు ఎక్కడ నిన్ను కాపాడాడు ఆ కర్ణుడు? నువ్వొక్క నిమిషం వెనక్కి తిరిగి ఆలోచించు. అర్జునుడిని నేను దీర్ఘకాలంగా యుద్ధం చేసి టైంపాస్ చేస్తున్నానా? నేను అర్జునుడు టైంపాస్ చేస్తుంటే మిగతా వాళ్ళు వచ్చి కొట్టేస్తున్నారా? అర్జునుడు సుభద్రని పెళ్లి చేసుకున్న తర్వాత ఆది పర్వంలోని అంతిమ ఘట్టంలో సేద తీరదానికని చెప్పి హస్తినాపురం నుంచి ఒక ట్రిప్పుకి, ఒక పిక్నిక్ అని తన యొక్క బావైన శ్రీకృష్ణ పరమాత్మతో కాండవ వనానికి వెళ్ళాడు. అక్కడ కాండవ వనదహనం అనే ఒక ఘటన జరిగితే శ్రీకృష్ణుడు తన పక్కనుంటే ఇంద్ర చంద్రాది దేవతలని ఓడించాడు అగ్నిదేవుడి కోసం. ఇవన్నీ పిట్టకథలు అనుకున్నావా దుర్యోధన? అసలు అర్జునుడంటే ఎవరనుకున్నావు నువ్వు? సాక్షాత్తు ఇంద్రుడే. అసలు ఇంద్రుడి కంటే నరనారాయణలో ఆ నరుడే. కాబట్టి అతను ఆ నారాయణుడి పక్కన నిలబడితే కాండవ దహనం అంటే అగ్నిదేవుడికి కావలసిన వనాన్ని దహించకుండా ఆపటానికి సమస్త దేవతాగణం వచ్చిన దేవతలందరినీ ఓడించి అగ్నిదేవుడి చేత వనాన్ని దహించేలాగా, అగ్నిదేవుడు జీర్ణానికి ఉపయోగపడేలాగా చేశాడు. అర్జునుడికి కృష్ణుడు తోడైతే దబిడిదిబిడే. అసలు దానిని నిగ్రహించటం అనేది 3 లోకాల్లో ఎవరు చేయరు.